ఆల్సో వెల్కమ్ టు పవర్ ఫైట్. ఏపీలో అందరి దృష్టి ఇప్పుడు రాజమండ్రి పార్లమెంటు స్థానంపైనే ఉంది. ఇక్కడ త్రిముఖ పోటీలో ముగ్గురు హేమాహేమీలు తలపడుతున్నారు. బీజేపీ, వైసీపీ, కాంగ్రెస్ నుంచి పురంధేశ్వరి, గూడూరు శ్రీనివాస్తో పాటు గిడుగు రుద్రరాజు బరిలో ఉన్నారు. దాంతో రాజమండ్రి లోక్సభ సీటు గెలుచుకోవడం అధికార పార్టీకి, వైసీపీకి, కూటమిలోని బీజేపీ, టీడీపీ, జనసేనకు కూడా ప్రతిష్టాత్మకంగా మారింది. అటు కాంగ్రెస్ కూడా అంతే సీరియస్ గా తీసుకుంది. రాజమండ్రి లోక్సభ నియోజకవర్గం పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థుల గెలుపోటములు కూడా ఇక్కడి విజయాన్ని శాసించే అవకాశం ఉంది. గెలుపే లక్ష్యంగా ముగ్గురు నేతలు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు. ఈ పవర్ ఫైట్ లో నెగ్గేదెవరు, రాజమండ్రి నుంచి పార్లమెంటుకు వెళ్లేదెవరో చూద్దాం. రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గం ఈసారి ఎన్నికల్లో సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ గా మారింది. బీజేపీ తరపున రాష్ట్ర అధ్యక్షురాలు, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి, వైసీపీ అభ్యర్థిగా డాక్టర్ గూడూరు శ్రీనివాస్ పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ తరపున పీసీసీ మాజీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు పోటీ చేస్తున్నారు. రాజమండ్రి లోక్సభ పరిధిలో అనపర్తి, రాజానగరం, రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఈ 7 స్థానాల్లో 4 టీడీపీ, 2 జనసేన, ఒకచోట బీజేపీ పోటీ పడుతున్నాయి. రాజమండ్రి లోక్సభ పరిధి అనపర్తి అసెంబ్లీ సీటు ఎంపీ అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేస్తుంది. ఈ అసెంబ్లీ సీటులో కూటమి అభ్యర్థి ఎంపిక మొదటి నుంచి వివాదమే. టీడీపీ నుంచి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆశించారు. తమకివ్వాలని బీజేపీ పట్టుబట్టడం, ఆ తర్వాత బీజేపీ తరపునే నల్లమిల్లి బరిలో ఉన్నారు. అనపర్తిలో సాధించే మెజార్టీయే లోక్సభ ఫలితాలను డిసైడ్ చేయనుంది. సామాజిక వర్గాలు కూడా ఇక్కడ కీలకంగా మారబోతున్నాయి. గత ఎన్నికల్లో రాజమండ్రి నుంచి వైసీపీ తరపున పోటీ చేసిన మార్గాని భరత్ మాగంటి రూపపై 1,21,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇప్పుడు రాజమండ్రి స్థానంలో బీజేపీ, వైసీపీ మధ్య ప్రధాన పోటీ ఉండనుంది. ఇక్కడ కాంగ్రెస్ కూడా పోటీ చేస్తుండటంతో ఏ పార్టీకి నష్టం జరుగుతుందనేది చర్చనీయాంశంగా మారింది. ఎన్టీఆర్ కుమార్తెగా పాలిటిక్స్ లోకి వచ్చిన దగ్గుబాటి పురంధేశ్వరి మొదట బాపట్ల నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత విశాఖపట్నంకి వెళ్లి అక్కడ గెలిచారు. యూపీఏలో మంత్రిగా పనిచేశారు. 2014లో రాజంపేట పార్లమెంట్ లో బీజేపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. బీజేపీ తరపున 3వసారి రాజమండ్రిలో నిలబడ్డారు. ఈసారి ఎలా అయినా గెలవాలన్న కసిగా ఉన్నారు. గెలిస్తే మోడీ కేబినెట్ లో మంత్రి పదవి వస్తుందని ప్రచారం జరుగుతోంది. ఓడితే మాత్రం పురంధేశ్వరి పొలిటికల్ ఇన్నింగ్స్ కు ఫుల్ స్టాప్ పడినట్లే అంటున్నారు. కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన ఆమెకు 10 ఏళ్లుగా ఎలాంటి కీలక బాధ్యతలు ఇవ్వలేదు కాషాయ పార్టీ. అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచే రాష్ట్ర అధ్యక్షురాలను చేసింది. పురంధేశ్వరి గెలుపు బీజేపీతో పాటు టీడీపీ, జనసేనకు కూడా ముఖ్యం. కూటమి ఏర్పాటులో పురంధేశ్వరి కీలకంగా వ్యవహరించారు. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో ఆమె కీలకంగా వ్యవహరించారు. అందుకే పురంధేశ్వరి రాజమండ్రి పార్లమెంట్ సీటు గెలుచుకోవడం అవసరంగా మారింది. రాజమండ్రి పార్లమెంట్ స్థానంలో కమ్మ సామాజిక వర్గం ఆధిపత్యం చెలాయించడమే తప్ప ఓట్ల విషయంలో ఏమాత్రం ప్రభావం లేదనే చెప్పాలి. సంఖ్యాపరంగా చూస్తే ఇక్కడ బీసీలే ఎక్కువ. అందుకే వైసీపీ సామాజిక సమీకరణాలు లెక్కలు వేసుకుని గూడూరు శ్రీనివాస్ను దించింది. వైసీపీ, బీజేపీ మధ్య నువ్వనేనా అన్నట్టు పోటీ ఉంది. లోపు కాంగ్రెస్ నుంచి గిడుగు రుద్రరాజు దిగడంతో పార్టీల లెక్కలు తప్పుతాయని భావిస్తున్నారు. వైసీపీ వ్యతిరేక ఓటును కాంగ్రెస్ పార్టీ చీలుస్తుందన్న ప్రచారం కూడా ఉంది. దీంతో బీజేపీకే నష్టమని విశ్లేషకులు అంచనా. రాజమండ్రి పార్లమెంటుకు వైసీపీ అభ్యర్థిగా దిగిన గూడూరు శ్రీనివాస్ రాజకీయాలకు కొత్త. ఈ నియోజకవర్గంలో బీసీలు ఎక్కువగా ఉండడంతో పురంధేశ్వర్ గట్టి పోటీ ఇచ్చే ఛాన్స్ ఉంది. రాజమండ్రి పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో 6 అత్యధిక ఓటు బ్యాంక్ ఉన్న సామాజిక వర్గాల నేతలు సిట్టింగ్ ఎమ్మెల్యేలు. వాళ్లంతా మళ్లీ పోటీ చేస్తుండడం వైసీపీ అభ్యర్థికి బలం. ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా గెలిపిస్తాయని ఆ పార్టీ నేతలు ధీమాగా ఉన్నారు. టీడీపీ, జనసేన ఓట్లను ఎలా బదిలీ చేసుకోవాలని పురంధేశ్వరి మల్లగుల్లాలు పడుతున్నారు. కాంగ్రెస్ ఎంతవరకు దెబ్బతీస్తుందని పార్టీ శ్రేణుల్లో ఆందోళనగా ఉంది. రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ దెబ్బతిన్నా ఈసారి ఓటు బ్యాంక్ పెరుగుతుందని భావిస్తున్నారు. బీజేపీ, వైసీపీ మధ్య హోరాహోరీ పోరులో గెలుపు ఎవరిని వరిస్తుందో చూడాలి.